రెండు నిమిషాలు వచ్చేస్తున్నా. వ్యాపారం అంటే సైలెంట్ గా జరగలరా. వైలెన్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. నువ్వేమో ఆడికి కంప్లైంట్ చేస్తావు, ఆడేమో జగ్గు కంప్లైంట్ చేస్తాడు. స్కూల్ ఏంట్రా ఇది? నీ అంతా కుశలమా? వ్యాపారం నీలాగా లౌకికంగా మాట్లాడటం జగ్గు గడికి రాదు. అంతా పండగ లాక్కోవడమే. పోయి లోపల రా గోవిందా. ఆ కాశీగడి ప్రసాదం ఉండరా? అలాగే అన్నా. ఏ కాశీ, పట్టుకుంటే నీది లేకపోతే నాది. ఇదిగో క్యాచ్. ఇస్తారు బచ్చా. రే గోవిందా, అది కూడా మందారా? జగ్గున మజాకా. అమ్మా ఎక్కడ? ఎక్కడ? అక్కడ. దగ్గరికి రావద్దు. డబ్బులే ఇంపార్టెంట్ అని నన్ను వదిలేసి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చా? నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. అది కాదు నందు, నేను చెప్పేది ఒకసారి. చీటర్ రా నువ్వు. ఉండు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నీకెలా తెలుసు? చెప్పరా, నీ స్కెచ్ ఏంటి? నన్ను వీళ్ళకి అమ్మేశావా? ఏయ్, ఆ మాట్లాడే నీ నోటికి అసలు ఫిల్టర్ ఆడదా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా ఫ్యామిలీ. ఫ్యామిలీనా? చూడ్డానికి విలన్ డెన్ లాగా ఉంది. అయినా నీ ఫ్యామిలీ అయితే నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? మా వాళ్ళంతే నందు. మా ఫ్యామిలీ బిజినెస్ కిడ్నాపింగ్. ఏంటి కిడ్నాపింగ్? కిడ్నాపింగే. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కోటి విద్యలో మా ముత్తాత ఎంచుకున్న దిక్కుమాలిన విద్య కిడ్నాపింగ్. తరాలు మారినా కాలాలు మారినా మా ఫ్యామిలీ బిజినెస్ పై కరుడు కట్టిన సెంటీమీటర్ కూడా మారలేదు. పెద్దయ్యలో చూడండి, మన ఇంటికి ఇంకో వారసుడు వచ్చాడు. ఇంకో వారసుడు వచ్చాడని మా నాన్న తెగ సంబరపడ్డాడు. కానీ నేను గబ్బర్ సింగ్ని కాదు, పూల రంగుడిని తెలిసేసరికి డిసప్పాయింట్ అయ్యాడు. కానీ మా అన్న అదే టైంలో మా దందాకి కమిట్ అయ్యాడు. ఆఖరికి స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా ఇప్పుడు సీతారామరాజు అయితే ఇంకోటి బోస్ అయ్యాడు. కానీ మా నాన్న నాకు వీరప్పని గెటప్ వేసాడు. నేను ఎలా గెలిచానో అందరికీ తెలుసు. స్కూల్ నుంచి డిగ్రీ దాకా నేను ఒంటరిగానే మిగిలిపోయాను. నన్ను ప్రేమతో తాగిన మొదటి స్పర్శ నా నవ్య. అందరూ నన్ను చూసి తల తిప్పుకుంటుంటే తను మాత్రం నన్ను తన వైపు తిప్పుకుంది. చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ తీసుకొస్తా. మెలనే ఎవరది? చెప్పులు కూడా దొబ్బేస్తారా? నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో. వాడు నన్ను తెగ ప్రేమించేస్తున్నాడు. వాడేం చేస్తే మనకేంటి, ముందు మన పని అవుతుంది కదా. తప్పకుండా అవుతుంది. గుర్తుపెట్టుకున్నవ్యా, నా పెళ్లి ఎల్లుండే. నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్లాలంటే వాడి ఫ్యామిలీ వల్లే అవుతుంది. పెళ్ళైపోయిందంటే నేనేమీ చేయలేను. అలా అనుకు పవన్, నేను చచ్చిపోతాను. నువ్వంటే నాకు ప్రాణం. సరే సరే, త్వరగా పని అయ్యేలాగా చూడు. మనం ఎంచక్కా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. రెండచ్చరాలే. వద్దన్నా వద్దన్నా, మనమన్నా మరి లాపో. మన ముత్తాత తాతకు నేర్పాడు, తాత నాన్నకు నేర్పాడు, నాన్న జగ్గుకు నేర్పాడు.
జగ్గు నీకు నేర్పుతున్నాడు. ఏ వాళ్ళు సంతోషంగా లేరా? మనం సంతోషంగా ఉంటాం. ఎక్కువ ఆలోచించకుండా